మనం పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు చూస్తే చాలా మంది ఇప్పట్లో మ్యారేజెస్ కొంచెం లేట్ గా అవుతున్నాయి. వాళ్ళు వర్క్ లో సెటిల్ అవ్వాలి, లేదంటే వాళ్ళు అనుకున్న గోల్స్ అటైన్ చేయాలని చాలా మంది ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. 30s లో ఒకవేళ మ్యారేజ్ అయినా, లేట్ 20s లో మ్యారేజ్ అయినాక 2-3 years మినిమం ఆగి 35 ఆ ఏజ్ కి యూజువల్ గా ప్లానింగ్ చేస్తున్నారండి. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ 1 year న్యాచురల్ గా ట్రై చేయమని చెప్తాం. అన్లెస్ వాళ్ళకి ఏజ్ చాలా ఎక్కువ ఉంది, లేదంటే ముందే ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు మాత్రం 1 year వెయిట్ చేయకుండా 6 months కి గైనకాలజిస్ట్ ని కలవాల్సి ఉంటుంది. లేదు ఏజ్ నార్మల్ గానే ఉన్నారు, 20s లో ఉన్నారు, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, బీపీ, షుగర్ లేదా అధిక బరువు, పాలిసిస్టిక్ ఓవరీస్ లాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు 1 year కంప్లీట్ గా న్యాచురల్ గా ట్రై చేయొచ్చండి. ఈ 1 year కంప్లీట్ గా న్యాచురల్ గా ట్రై చేసినప్పుడు మీ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పీరియడ్స్ రెగ్యులర్ అంటే ఎగ్జాంపుల్ కి 28 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చే వాళ్ళు ఉంటే 28 రోజుల పీరియడ్ వచ్చే వాళ్ళకి రఫ్ గా డే 14th అంటే 14వ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఈ 14వ రోజు ఎగ్ రిలీజ్ అవ్వడానికి 4 రోజుల ముందు నుంచి ఫర్టైల్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే డే 10 10వ రోజు నుంచి 16-18 రోజుల వరకు రోజు విడిచి హస్బెండ్ తో కలవమని చెప్తాం. ఒకవేళ ఎవరికైనా తరచుగా 35 days కి పీరియడ్స్ ఎప్పుడు రెగ్యులర్ గా వస్తాయి కానీ 35 days కి పీరియడ్ వస్తుంది అన్న వాళ్ళకి 35 - 14 చేయాలండి. అప్పుడు మీ ఎగ్ రిలీజ్ డే అనేది తెలుస్తుంది. అంటే రఫ్లీ 21st డే రోజు మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో వీళ్ళు డే 15 నుంచి డే 23, డే 24 వరకు కలవచ్చు. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ డే 10 నుంచి డే 18 28 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి 10వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో రోజు విడిచి రోజు కలిసి ఉండాలి. ఎవరికైతే ఇంకా లేట్ గా ఒక 10 రోజులు అట్లా లేట్ గా ఎప్పుడైనా రెగ్యులర్ గా 35 days కి 36 days కి వస్తున్న వాళ్ళకి దాని నుంచి 14 days మైనస్ చేసుకుంటే ఎగ్ రిలీజ్ డే తెలుస్తుంది. ఆ డే రఫ్లీ ఏదైతే ఉందో ఆ డే నుంచి 4-5 రోజుల ముందు నుంచి 2-3 రోజుల తర్వాత వరకు ప్రెగ్నెన్సీ కోసం ఆల్టర్నేట్ డే కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఒకసారి 45 days కి, ఒకసారి 35 days కి, ఒకసారి 20 days కి ఇట్లా ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు మెన్స్ట్రువల్ క్యాలెండర్ అని 6 months వాళ్ళ పీరియడ్స్ ఎలా ఉన్నాయంటే క్యాలెండర్ లాగా వేసుకుని చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అది కొంచెం కంబర్సమ్ ఉంటుంది, వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ క్యాలెండర్ వేసుకుని అది తీసుకుని గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తే కొంతవరకు ఏ టైంలో కలవాలని మేము హెల్ప్ చేయగలుగుతాం.